ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఆవరేజ్లో 14, మన రాష్ట్రంలో మన దేశంలో లాజిస్టిక్స్ కాస్ట్ 14% ఉంది. మనం ఏ వస్తువు వాడినా దాంట్లో 14% ఈ లాజిస్టిక్స్ కాస్ట్ పే చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే ప్రపంచంలో 8% ఉంది. అంటే 6% డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మొత్తం వస్తుంది. రోడ్లు కానీ, రైలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ అన్నీ వస్తాయి. దట్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆ తర్వాత దిశ కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఫ్యూయల్ అనేది పెట్రోల్, డీజిల్ మనం వాడేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీనికి కూడా కరెంట్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తున్నాం. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచో రావాలి, ఇప్పుడు మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఏ విధంగా కాస్ట్ ఆప్టిమైజేషన్ రవాణాకు కానీ, వ్యవసాయానికి కానీ, ఇంటికి కానీ, వ్యాపారాలకు కానీ, ఇండస్ట్రీకి కానీ ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తున్నాం. అందుకని దానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ తర్వాత దిశ ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మనం ఇండస్ట్రీస్ పెడుతున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, సర్వీస్ సెక్టర్ వస్తూ ఉంది, నాలెడ్జ్ ఎకానమీ ఉంది. కానీ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా సబ్స్టాండర్డ్గా ఉన్నాయి. దానివల్ల మనం అనుకున్నటువంటి బ్రాండ్ని ప్రమోట్ చేయలేకపోతున్నాం. దీనివల్ల వాల్యుయేషన్ రావడం లేదు. అందుకని ఏది మాట్లాడినా ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువుని బ్రాండ్ని ప్రమోట్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఒక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ దిశగా పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన దేశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుట్లో టెక్నాలజీ ఏజ్లో దోమలు, మస్కిటోస్ వల్ల ఎక్కడికక్కడ మలేరియా కానీ, లేకపోతే మీరు చూస్తే డెంగ్యూ కానీ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. మనం ఉండే ప్రాంతాలు ఏ విధంగా అశుభ్రంగా ఉన్నాయో దానివల్ల ఆరోగ్య పరిస్థితులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మానసిక ఉల్లాసం కావాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం. దానికోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద తీసుకున్నాం. ఇది కాకుండా దేశ డీప్ టెక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు. సెల్ ఫోన్ ఓన్లీ ఎస్ఎంఎస్లు పంపించడానికి, లేకుంటే మనం మాట్లాడుకోవడానికి వాడుతున్నాం. ఇంకొంతమంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఏదో గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఫ్యామిలీ కానీ మనం మాట్లాడుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఆలోచించేది ఈరోజు దిశ ఏదైతే ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. భవిష్యత్తులో హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు ఎక్కడ కూర్చున్నా రియల్ టైంలో పనిచేసుకునే అవకాశం వస్తుంది. దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిశ అది కాన్సెప్ట్ కింద తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేప్పుడు దిశ జీరో పావర్టీ 10 కూడా నేను స్థూలంగా 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మనసులో దీన్ని ఎంత స్ట్రాంగ్గా సీడ్ చేయాలనో సీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ మీరు వినాలి అనే ఆలోచన లేకపోతే నేను చేయగలిగింది కూడా తక్కువగా ఉంటుంది. మీలో పట్టుదల వస్తే ఇంకా మీరు ఆలోచించి కాదు ఇంకా మెరుగ్గా ఈ మారి చేయగలుగుతాం, మీరు మీ థింకింగ్ కంటే ఇంకా బెటర్గా ఆలోచించాం,